లిక్కర్ స్కాములు ఎక్కడ చూసినా లిక్కర్. ఈ జనరల్ ఎలక్షన్కు ముందు ఒక సంవత్సరం ముందు కవిత లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి దాని ప్రాబ్లం వల్లే ఢిల్లీలో ఓడిపోవడం కూడా జరిగింది. ఒక అద్భుతమైన నేత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని ఓడిపోయిన దాఖలు కేజ్రీవాల్. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్, ఒక చీఫ్ మినిస్టర్గా పనిచేసిన జగన్ జైలుకి వెళ్తారా లిక్కర్ స్కామ్లో? ఎంత ఐఏఎస్ ఆఫీసర్లు వెళుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఏ రాష్ట్రంలో చూసినా ఒక లిక్కర్ స్కామ్. ఎందుకు లిక్కర్ స్కామ్ అంటే ఈజీ మనీ. ఇది ఒక్కటే కాదు, మీకు లిక్కర్ స్కామ్ పబ్లిక్ హెల్త్ పోతుంది. ఒకే ఎంతో నాశనం, పేదల బతుకులు ఒక శ్మశానం వాటికి అయిపోతుంది. ఇంతటి లిక్కర్ స్కాములకు సంబంధించిన ఒక అద్భుతమైన నిజాలు మీకు చెప్తాను. రాజ్యాంగం ఏం చెబుతుంది? నిబంధన 47 ప్రకారం, రాజ్యాంగంలో ఉన్న నిబంధన 47 అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాల్లో స్టేట్లు అంటే కేంద్రం, స్టేట్ గవర్నమెంట్లు అన్నీ టోటల్ ప్రొహిబిషన్ తీసుకురావాలని రాజ్యాంగం చెప్తుంది. ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగం వచ్చి. కానీ ఈ లిక్కర్ అనే దాన్ని ఉల్లంఘిస్తూ లిక్కర్ షాపులు గవర్నమెంట్లే నడిపిస్తున్నాయి. అంటే రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఆదేశ సూత్రాలు పాటించకపోతే సోషల్ జస్టిస్ ఏది? సామాజిక న్యాయం ఏది? సామాజిక న్యాయం ఏది? అంటే కింద ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాల వారికి సమానమైన ప్రాతినిధ్యం ఎప్పుడు వద్దంటే వాళ్ళ ఇన్కమ్స్ పెరగాలి. వాళ్ళ ఇన్కమ్ని గవర్నమెంట్ ఒక పక్కన ఏం చేస్తంటే ఒక ప్రాయోజిత పథకాలని, ఒకే సోషల్ జస్టిస్ స్కీమ్ అని, సామాజిక పథకాలని, విద్యా అన్నీ పెడద్దనమాట. పేదలకు డబ్బులతో ఒక్కోసారి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండి, ఒక్కోసారి డైరెక్ట్గా కూడా మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తామని. కానీ ఒక పక్కన మనీ ఇచ్చి ఇంకో పక్క నుంచి తీసేసుకుంటుంది. ఎందుకంటే బార్ షాపుల ద్వారా. ఇది స్టేట్ గవర్నమెంట్లు చేసేది. దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే తెలంగాణ మొత్తం ఇన్కంలో 20% ఒక్క లిక్కర్ అమ్ముకోవడం వల్ల వస్తుంది. చూడండి, ఇప్పుడు లిక్కర్ కాస్ట్ పెంచారు, అంతకుముందు బీర్ కాస్ట్ పెంచారు, ఇంకో 500 కోట్ల ఇన్కమ్ అవుతుంది. ఈ సంవత్సరం 2024-25లో తెలంగాణ లిక్కర్ ఇన్కమ్ అక్షరాల 38,000 కోట్లు. ఈ మొత్తం రాష్ట్ర రాబడిలో 20% లిక్కర్ అమ్మడం వల్ల వస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ కూడా మొత్తం ఆదాయంలో సుమారు అది కూడా 25%, 30,000 కోట్లు. అంటే తెలంగాణలో ఎక్కువ అనమాట. 30,000 కోట్ల రాబడి ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అంటే ఒక పక్కన ఈ నవరత్నాలు అంటారు, ఎవంటారు, ఈ 5 అంటారు, ఈ పథకాలన్నీ ఏంటి అంటే ఈ లిక్కర్ అమ్మడం వల్ల వచ్చే పథకాలు అన్నమాట. అంటే పేదల బతుకులు గొప్ప చేస్తాం, మేము సామాజిక న్యాయం చేస్తున్నాం, రాజ్యాంగంలో పీఠికలో చెప్పిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు చేస్తున్నాం, ఇన్ని స్కీమ్స్ చూడండి, మా ప్రభుత్వం ఎంత సంక్షేమాన్ని తీసుకొస్తుందో చూడండి అంటారు. కానీ ఏ సంక్షేమం? ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, ఓ పక్క నుంచి తీసేసుకోవడం. ఒక కలెక్టర్ గారు అన్నారన్నమాట, నేను ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు, పేదలకి ఏదో 1 కోటి రూపాయలు పంచుతున్నారు ఒక విలేజ్లో, పీసా యాక్ట్ ప్రకారం భద్రాచలం దగ్గర పంచుతూ ఆ కలెక్టర్ అన్నారన్నమాట. నాకు చాలా సర్ప్రైజ్ అయినప్పుడు. ఏమన్నారంటే, ఇదిగోండి డబ్బులు ఇస్తున్నాం, 571 ఫ్యామిలీలు ఆ విలేజ్లో సుమారు 1.5 కోటి ఇస్తున్నారు ఆ రోజు. అక్కడ మైనింగ్ వాళ్ళు వచ్చిన ఏపీ పీసా ప్రకారం వచ్చింది. ఆ డబ్బులు ఇస్తూ ఈ డబ్బులు మళ్ళీ బార్ షాపులకి వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వకండి అన్నారు. చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలాసేపు ఆలోచించాను నేను. ఈ డబ్బులు ప్రభుత్వం ఇస్తుంటే మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చేయడం ఏంటి అంటే వాళ్ళు ట్యాక్సులు లేవు కదా, మరి ఎలా అంటే బార్ షాపుల్లో, కళ్ళు షాపుల్లో. ఇదనమాట. ఓ పక్కన గవర్నమెంట్ సంక్షేమం అని చెప్తూ ఆ సంక్షేమం ఎవరిది? మళ్ళీ వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫ్యామిలీని నాశనం అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక లెక్క ప్రకారం ఈ చీప్ లిక్కర్ వల్ల, వాటి వల్ల చనిపోయిన వాళ్ళు నేచురల్ డెత్ అంటే ప్రకృతి పరంగా చనిపోయే మరణాల కంటే చాలా ఎక్కువ సంభవించినాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రతి 20 ఫ్యామిలీలు ఒక డెత్ ఉండేదన్నమాట ఆంధ్రప్రదేశ్లో. ఇది ప్రతి రాష్ట్రంలో కూడా ఉంటుంది. ఎందుకు అంటే లిక్కర్, అవంతా కల్తీ లిక్కరు. ఎందుకంటే డిస్టిలరీస్ అని గవర్నమెంట్ నడపదు, ఎంతో స్కామ్. ఆ షాపులు అమ్ముకోవడానికి ఇక్కడ కమిషన్లు ఉంటాయి. కేజ్రీవాలే అతీతుడు కాలేదు, ఇంకా మిగిలిన ఏం చెప్తాం? ఇదనమాట. ఈ లిక్కరు రాజ్యాంగ ఉల్లంఘన, ఓకే, మానవ హక్కుల ఉల్లంఘన, ఓకే, పబ్లిక్ హెల్త్ ఆపదలో పడుతుంది, స్త్రీలు వితంతువులు అవుతున్నారు, పిల్లలు డెస్టిట్యూట్ అయిపోతున్నారు, అనాథలు అయిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు చితికిపోతున్నాయి. నేను ఒక ఉదాహరణ చెప్తానమాట. ఒక కుటుంబాన్ని నడిపే ఒక స్త్రీని మానవ హక్కుల ఉల్లంఘన హింస పెట్టేది ప్రభుత్వం. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. మీరు అమ్మాయి లిక్కర్ వల్ల వాడు ఏది ఎంఎన్ఆర్ఈజీ వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న డబ్బులు ఈవినింగ్ తాగి వెళ్తాడు. పిల్లలకు డబ్బులు ఉండవు, ఆవిడ మీద డబ్బులు ఉండవు, ఆవిడ కుండలు తోముకుని సంపాదించాలి. పోనీ మనశ్శాంతి ఉంటుందా అంటే ఈవినింగ్ తాగి వెళ్తాడు, పిల్లల్ని కొడతాడు, భార్యను కొడతాడు. ఆ ఫ్యామిలీలో హింస, వాళ్ళ జీవితం హింస, బొగ్గుపాలు. వాళ్ళని చూసి పిల్లలు తయారవడం. ఒక ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థని సర్వనాశనం చేసేది లిక్కరు.
ఇప్పుడు భారతదేశంలో స్త్రీల యొక్క హక్కుల్ని కాలరాసేది లిక్కరు, కానీ ఆ లిక్కర్ నమ్మేది గవర్నమెంట్. కానీ ఆ గవర్నమెంట్ అమ్మొద్దని రాజ్యాంగం చెప్తుంది. ఆర్టికల్ 48 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ప్రొహిబిషన్ పాటించండి అని. ఈ ప్రొహిబిషన్ ఏది? ప్రొహిబిషన్ యాంటీ ప్రొహిబిషన్ అంటే ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రమోషన్, లిక్కర్ అమ్మడానికి ప్రమోట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. కానీ యాంటీ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ కూడా రాష్ట్రాల్లో ఉంటాయి. దాని కింద ఒక 20 మంది కూడా ఉండరు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కొన్ని వేల మంది ఉంటారన్నమాట. దాన్ని బట్టి చిత్తశుద్ధి చెల్లుతుంది, రాజ్యాంగం ఫాలో అవుతున్నామా లేదో తెలుస్తుంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. వెంటనే ప్రొహిబిషన్ పెట్టండి. ఇప్పుడు బీహార్ ఉంది, నితీష్ కుమార్ పెట్టారు, దాని అభివృద్ధి ఆగిపోయిందా? బీహార్ లాంటి రాష్ట్రంలో క్రిమినల్స్ తగ్గిపోయారు, గుజరాత్లో క్రిమినల్స్ తగ్గిపోయారు, మిజోరాంలో తగ్గారు. ఈ 3 రాష్ట్రాల్లో ప్రొహిబిషన్ ఉంది. లక్షద్వీప్లో అద్భుతంగా ఉంది. ఇవి ఎందుకు పెట్టకూడదు ప్రొహిబిషను? మేము అద్భుతమైన నేతలం, ఇండియాలో ప్రపంచీకరణ చేసిన నేతలం అంటారు. మా గ్లోబలైజేషన్ చూడండి, ఈ అభివృద్ధి చూడండి అంటారు. కనీసం రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 47ని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి. ఇది మీడియా కూడా ఈ విషయాన్ని తీసుకురావడం, ఆర్టికల్ 47 ఈ విషయం మీద కదలాలి. రాజ్యాంగాన్ని అమలు చేయకపోయిన రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఉండాలా? ఇది స్త్రీలు ప్రశ్నించేది, స్త్రీలు మిమ్మల్ని అడిగేది. ఓకే, స్త్రీలు పిల్లలు నరకం అనిపిస్తున్నారు. యాక్సిడెంట్ కేసులు పెరుగుతున్నాయి, మర్డర్ కేసులు పెరుగుతున్నాయి, క్రిమినల్స్ పెరుగుతున్నాయి. ఇవి చూడండి, సమాజాన్ని చీడ పట్టించే నాశనం. అన్ని మత గ్రంథాల్లో, సిక్కుల నుంచి, ముస్లిం నుంచి, హిందువు నుంచి, జైనుల నుంచి, అన్ని మత గ్రంథాలు పక్కన పెట్టింది మద్యం. రాజ్యాంగం కూడా పక్కన పెట్టింది. మరి దాన్ని ఎందుకు మనం ఫాలో అవ్వడం లేదు? అందరూ మాట్లాడతారు, మేము కామన్, ఆ ఇన్కమ్ లేకపోతే పథకాలు ఎలాగా? మిమ్మల్ని మానేయండి, ప్రజలకు చెప్పండి, లేకపోతే మీరు నేతలే కాదు. కాబట్టి ఇప్పుడు టోటల్ ప్రొహిబిషన్కి అక్రాస్ ది కంట్రీ రాజ్యాంగంలో ఉన్న 47 నిబంధనలను మనం అమలుపరచాలి. అప్పుడే మనం రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు అవుతాం. లేకపోతే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్టు అవుతారు. దీని మీద ఎవరైనా పిల్లి వేస్తే మాత్రం చాలా ఆపదలు ఎదుర్కొంటారు. నిజంగా రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళైతే లిక్కర్ని ప్రొహిబిషన్, టోటల్ ప్రొహిబిషన్ చేయండి. బీహార్ని ఆదర్శంగా తీసుకోండి, కేరళను పార్షియల్ ప్రొహిబిషన్ ఉన్న కేరళను ఆదర్శంగా తీసుకుందాం.